హాయ్ స్నేహితులారా, మీరు బాగున్నారా? మీరు బాగుండాలని, జీవితంలో ప్రతి ఒక్కరూ గెలవాలి, చరిత్రలో నిలవాలని నేను ప్రతిసారి మాటికి అంటూనే ఉన్నా ప్రతి వీడియోలో. ఎందుకంటే జీవితంలో గెలిచి చరిత్రలో నిలబడ్డ ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎంతో గొప్పవాళ్ళు. అంటే ప్రతి ఒక్కరూ గెలవాలి, చరిత్రలో నిలబడాలి. అంటే ఈరోజు చరిత్రలో నిలబడ్డ ఒక వ్యక్తి గురించి మీకు పరిచయం చేస్తాను. ఆయనే మాజీ ప్రధానమంత్రి భారతదేశానికి మన్మోహన్ సింగ్ గారు. ఎంతో గొప్ప పథకాలను ఎన్నో భారతదేశానికి ఎన్నో ఇచ్చిపోయాడు. అచ్చిపోలేదు. చాలా మంది అచ్చిపోతున్నారు. 4 గోడల మధ్య పుట్టి 4 గోడల మధ్యనే పెరిగి 4 గోడల మధ్యనే చనిపోతున్నారు. అది బతుకు కాదు, అది జీవితం కాదు. ప్రతి ఒక్కరూ గెలవాలనే ఒక తపనతో మీ ముందుకు ఈ వీడియోలు తీసుకొస్తున్నాను. సరే, మనం టాపిక్లోనికి వద్దాం. ఈరోజు 1932లో పుట్టి ఈ రోజు వరకు ఆయన బ్రతికాడు. 92 సంవత్సరాలు బ్రతికి ఆయన ఈరోజు మరణించడం జరిగింది, కళ్ళు మూయడం జరిగింది. అయితే ఆయన చేసిన పథకాలు ఏంటి, ఆయన హాయంలో ఏం చేశాడు, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏమేం చేశాడో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అయితే టాపిక్లోనికి వస్తే, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆయన ఉపాధి హామీ నుండి ఆధార్ కార్డు దాకా, అంటే ఉపాధి హామీ ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ ఇచ్చాడు. అంటే గరీబ్ వాళ్ళకి, పేద వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉపాధి ఉండాలి. ఏమీ లేని ప్రతి ఒక్కరికి ఉపాధి ఉండాలి. వాళ్ళకు ఏదైనా సహాయం చేస్తుంది, ఏదైనా సహకారం ఉండాలి అని చెప్పి ఉపాధి హామీ ఆయన హయాంలో జరిగింది. చరిత్రాత్మకమైన ఎన్నో పథకాలు ఆయన సృష్టించాడు. చరిత్రాత్మకమైన ఎన్నో పథకాలు మన్మోహన్ సింగ్ హయాంలో రూపుదిద్దుకున్నాయి. జాతీయ ఉపాధి హామీ పథకం ఆయన హయాంలోనే జరిగింది. ఇప్పుడు చాలామంది ఉపాధి హామీ చేస్తున్నారు, పనులు చేసుకుంటున్నారు, పైసలు లేపుకుంటున్నారు. అంటే గల కారణం మన్మోహన్ సింగ్ హయాంలో ఇవి పురుడు పోసుకున్నాయి. అలాగే విద్యా హక్కు చట్టం ఆయన ద్వారా రూపుదిద్దుకున్నది. సమాచార హక్కు చట్టం ఆయన ద్వారానే రూపుదిద్దుకున్నది. లోకయుక్త చట్టం ఆయన ద్వారానే రూపుదిద్దుకున్నది. జాతీయ ఆహార భద్రత చట్టం ఆయన ద్వారానే రూపుదిద్దుకున్నది. ప్రతి వ్యక్తి మనిషి అని తెలవటానికి, నేను ఉన్నాను అనటానికి, లేకుంటే నేను భూమి మీద బతికి ఉన్నాను అనటానికి గల కారణం ఆధార్ కార్డ్. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటేనే నేను ఉన్నాను, నేను భూమి మీద బతుకుతున్నా, నాకు అంటూ ఒక ఆధార్ కార్డు ఉంది, నేను భూమి మీద ఉన్నా అనటానికి రుజువు ఆధార్ కార్డ్. అలాగే ప్రతి ఒక్క వ్యక్తికి ఆధార్ కార్డు ఉన్నది ఈ రోజుల్లో. అంటే ప్రతి ఒక్క మనిషి నేను బతికి ఉన్నా అని అనటానికి గల రుజువు ఏంటంటే ఆధార్ కార్డ్. ఆ ఆధార్ కార్డు ఎలా వచ్చిందో మీకు ఏమైనా తెలుసా? అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు హయాంలో రూపుదిద్దుకున్నది ఆధార్ కార్డ్. ఆయన ద్వారా పురుడు పోసుకుంది ఆధార్ కార్డ్. ఆధార్ కార్డు ప్రతి ఒక్క వ్యక్తికి ఆధార్ కార్డు ఎంతో విలువైనదిగా ఉన్నది. ఈ రోజుల్లో ఆధార్ కార్డు లేకపోతే డబ్బులు రావు, ఆధార్ కార్డు లేకపోతే నువ్వు గుర్తింపబడవు, ఆధార్ కార్డు లేకపోతే సమాజంలో నువ్వు లేనట్టే. అది ఎంతో గొప్ప ఆధార్ కార్డును సృష్టించిన మన్మోహన్ సింగ్ హయాంలో. అలాగా చాలా ఉన్నాయి. వివిధ పథకాల్లో లబ్ధిదారులకు ప్రత్యేక నగదు బదిలీ, డీబీటీ వంటి విధానాలను ఆయన సర్కారే మొదటిసారిగా అమలు చేసింది. అయితే మళ్ళీ ఒక విషయం ఏంటంటే, ఇలాగూ చాలా విలువైన పథకాలను తీసుకొచ్చి ప్రజలకు ఎంతో మేలు చేశాడు మన్మోహన్ సింగ్ గారు. ఆయన హయాంలో ఎన్నో గొప్ప పథకాలు తీసుకొచ్చి, అయితే మన తెలంగాణ రాష్ట్రం ఎంతో బాధపడేది. ఎందుకంటే మాకు తెలంగాణ కావాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఎన్నో కలలుగా అన్నారు మన తెలంగాణ బిడ్డలు. అయితే తెలంగాణ అనటానికి, తెలంగాణ అని మనం పిలుచుకుంటున్న నా తెలంగాణ, మన తెలంగాణ అనేటానికి గల కారణం ఏంటో మనం ఒక్కసారి మన్మోహన్ సింగ్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన హయాంలో తెలంగాణ కళ సాకారమైంది. ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది. 2009లో అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆమోదం మేరకు
ప్రధాని మన్మోహన్ సింగ్ సర్కారు పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఆమోదించి దశాబ్దాల కలను నెరవేర్చింది. నిజంగా తెలియాల్సిన విషయం ఏంటంటే మన తెలంగాణ రావడానికి గల కారణం మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ వచ్చింది. నిజంగా ఆయన ద్వారా ఎన్నో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడటానికి గల కారణం మన్మోహన్ సింగ్ గారే. అలాంటి గొప్ప గొప్ప విషయాలని మనకు ఇచ్చాడు, చాలా ఇచ్చిపోయాడు. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇచ్చిపోయాడు. ఆయన ఊరికనే పుట్టి 4 గోడల మధ్య పుట్టి 4 గోడల మధ్యన పెరిగి 4 గోడల మధ్యన చనిపోలేదు. సమాజానికి ఏదో ఇచ్చిపోయాడు. ఎన్ని పథకాలు ఇచ్చాడు చూశారు కదా. అన్ని పథకాలు. మీరు బతుకుతున్నారంటే ఆధార్ కార్డు కూడా ఒక గొప్ప పథకమే కదా. ఉపాధి హామీ మనకు ఏదో ఊర్లలో పల్లెటూర్లలో ఎక్కడైనా సరే పనిచేసి బతకటానికి ఉపాధి హామీ కూడా ఇచ్చిందంటే అది ఒక గొప్ప పథకమే కదా. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఆయనకు నిజంగా నివాళులు అర్పిద్దాం. నిజంగా ఆయన మనం ఎంతో విలువైన వ్యక్తిని కోల్పోయామని భారతదేశం అంతా కన్నీళ్లు కారుస్తున్నది, ప్రపంచమే కారుస్తున్నది. అలాంటి బతుకు బతకాలి. నిజంగా బతుకుతే అలాంటి జీవితం జీవించాలి. బతుకుతే అలాంటి బతుకు బతకాలి. ఎవరిలాగా అంటే మన్మోహన్ సింగ్ గారి లాగా. ఎందుకంటే నేను ఎందుకు ఆయనను ఉదాహరణగా ఎందుకు తీసుకుంటున్నానంటే జీవితం ప్రతి ఒక్కరికి విలువైందే. ప్రతి ఒక్కరు ఎలాంటి వ్యక్తి అయినా ఉన్నతమైన వ్యక్తిగా మారచ్చు అనటానికి రుజువు. ప్రధానమంత్రి నార్మల్ వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఒక గొప్ప ప్రధానమంత్రిగా కావటానికి గల కారణం ఏంటంటే ఆయన యొక్క కళ, ఆయన గెలవాలని ఒక తపన, చరిత్రలో నిలబడే అలాంటి జీవితం జీవిద్దాం. సక్సెస్వంతులుగా ఉందాం, చరిత్రలో నిలబడదాం, జీవితంలో గెలిచి చరిత్రలో నిలబడదాం. సరేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.